ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపస్రదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై, ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాలని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నల దమయంతుల యొక్క చరిత్ర.
దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని, 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు, అంటే రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం, ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రం మీద ఉండేది. అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలుగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాదిట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి, అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు, అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారు, ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు, బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని, అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో, ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో
వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీనివలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి, మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వృశ్చిక రాశి వారికి శని భగవంతుడు వక్రగతిని ఆపాదించుకొని దాదాపుగా జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఆయన అష్టమ లాభాధిపతి అయినటువంటి మిత్రుడైనటువంటి బుధ నక్షత్రం రేవతి నక్షత్రంలో దాదాపుగా అక్టోబర్ 9 వరకు సంచరిస్తూ ఉంటాడు పంచమ స్థానంలో. అంటే వృశ్చిక రాశి వారికి మహాపాపి ఈ శని భగవానుడు. రాశిపరంగానే జాతకరీత్యా అయిన శుభప్రదుడైతే కొన్ని లాభాలు ఉంటాయి, అశుభ స్థానాలకు అధిపతి అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి వృశ్చిక రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమంలో వక్రించడం ద్వారా చదువులో బాగా మేధస్సుతో సరే నిదానంగా రాస్తారా, నిదానంగా సమాధానం చెబుతారా, నిదానంగా వీరు ఏదైనా కాలేజీకి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా తర్వాత విషయం. ఇప్పుడు చదువుకునేటటువంటి విద్యార్థులకి కాస్త మేధస్సు, జ్ఞానము, విజ్ఞానము ఇవన్నీ కూడా కొంత స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సంతానపరమైనటువంటి విద్య యందు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము, ఆకస్మిక నిర్ణయాలు అంటే కాలేజీలు, స్కూళ్ళు మార్చే విషయాలలో కొంత ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సరే విద్యలో మంచి ప్రతిభ ఉన్నటువంటి ఈ జాతకులు ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే అది రచయితలు కావచ్చు, నటనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా క్రీడల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, వీరందరికీ కూడా కాస్త ఆ స్థాయి తగ్గే అవకాశం, అనుకున్నటువంటి అభీష్ట స్థాయి తగ్గే అవకాశం కలుగుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాలలో స్థిరత్వము తగ్గిపోతుంది, చాలా ఇబ్బందులు పడే అవకాశం కలుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు స్వదేశానికి తిరిగి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు సరిగ్గా వీరికి సంకల్ప దీక్ష అనేటటువంటిది ఒక స్థిమితమైనటువంటి పొజిషన్లో ఉండకపోవచ్చు వృశ్చిక రాశి వారికి. వ్యాపారంలో పెట్టుబడులు ఎవరైతే పెట్టి ఉన్నారో అది కాస్త ఆ యొక్క స్థాయిలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లాభం ఏదో కొంత వస్తూ ఉన్న వాళ్ళకు కూడా కొంత లాభస్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యవస్థలో అంతర్గత శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వీరి యొక్క ఆరోగ్యరీత్యా, తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా, గృహంలో వీరికి అసౌకర్యమైనటువంటి పరిస్థితులు ఎన్నో వీరిని వేదనలకి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు శ్రావణ మాసంలో మన పీఠంలో చేసేటటువంటి ఈ యొక్క శని యొక్క 19 రోజుల దీక్షా కార్యక్రమం, పూజా కార్యక్రమము, హోమ కార్యక్రమంలో మీరు కూడా మీ యొక్క అభీష్టాలు నెరవేరటానికి ఇది సరైన సమయంగా అనుకోండి. వక్రించిన శని మహాపాపత్వాలను కలుగజేస్తాడు. ప్రయాణాలలో అనుకున్న సమయానికి వెళ్ళకపోవటం వలన ధన నష్టాన్ని కలుగజేస్తాడు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాల యొక్క స్థాయి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వారి మధ్య ఎవరైతే విడిపోయి ఉన్నారో వారికి కోర్టు సమస్యల్లో అనుకున్న లాభం బదులు నష్టాలు ఎదురే అవకాశం ఉంటుంది. అట్లాగే ఫ్రెండ్స్
స్నేహితుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. మీ యొక్క ఉద్యోగాలకి ఎసరు పెట్టే ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొంతమందికి మాత్రమే. జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు వేరే భావాలను సూచిస్తే వాటికి ఎక్కడైనా శని భగవానుడు ఏ నక్షత్ర రీత్యానో దృష్టి రీత్యానో ఎదురిచ్చానో ఉంటే కొంత ఈయన యొక్క ఎఫెక్షన్స్ ఇక్కడ ఈ విధంగా కనబడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏదైనా గృహపరమైన భూపరమైనటువంటి విషయాలలో ధనాన్ని ఎవరితో ఒకరితో అయిన వాళ్ళతో మాట్లాడి, లేకపోతే వాళ్ళు మాట్లాడేటప్పుడు బంధువులు అక్కడ ఆ ల్యాండ్లోనో ఇంటి విషయంలోనో కాస్త ధనం పెడితే కలిసి వస్తుందని చెప్తారు. అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు అనుకున్న లాభము కలక్కపోవచ్చు. కాబట్టి శని గురించి చెప్పాలన్నా చాలా కష్టము. మరి వక్రించిన శని గురించి చెప్పాలంటే అసలు ఆయన ఏ రూట్లో ఏ రకమైన కర్మ ఫలితాలు ఇస్తాడో విడిగానే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జన్మజాతకాన్ని బేస్ చేసుకుంటూ చెప్పాలి. కొంతమందికి వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కాకపోవచ్చు. కొంతమందికి ధన సంబంధిత విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు. రుణ బాధలు అధికమవ్వచ్చు. గృహ సమస్యలు ఎక్కువ కావచ్చు. ప్రయాణాల్లో ఆటంకాలు కలగచ్చు. అయిన వాళ్ళు శత్రువులు కావచ్చు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా శని యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి. హనుమంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. అనుకున్న అభీష్టాలు నెరవేరినప్పుడు మానసికంగా ధైర్యంగా ఉండటానికి వృశ్చిక రాశి వారు ప్రయత్నాన్ని అధికంగా చేయండి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి శనికి సంబంధించినటువంటి జపంతో పాటుగా ఈశ్వరుడికి శని మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం కానీ లేకపోతే హోమాన్ని కానీ ఆచరించండి. పూర్తిగా అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నం వృశ్చిక రాశి వారు చేయాలి. ఓం శం శనైశ్చరాయ నమః.